లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రాన్ని షేక్ చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు కీలక ఆధారాలను కూడా సేకరించారు. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు. అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు, రియల్టర్లు, ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ అయినట్లుగా గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాపింగ్ పోలీసు ఉన్నతాధికారులపై విచారణకు ఆదేశించింది. అదేవిధంగా కేసు విచారణకు స్పెషల్ పీపీని రాష్ట్ర ప్రభుత్వం నియమించనుంది. ఇందుకు గాను 2 సీనియర్ న్యాయవాదుల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. హై ప్రొఫైల్ కేసు కావడంతో ప్రత్యేక పీపీ కోసం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసుపై మొదటిసారిగా సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసు విచారణ పారదర్శకంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలను వెల్లడిస్తామని తెలిపారు. కేసుతో ప్రమేయం ఉన్న రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ పార్టీని కలవరం పెడుతున్నాయి. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి. సుజాత, మనం గమనించవచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రస్తుతం త్వరలో అంటే ఇప్పటికే హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఒక మెసేజ్ కూడా పాస్ చేశారు. త్వరలో దీనికి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు జారీ చేస్తామని చెప్పని. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికు మొత్తంగా 10 మంది రాజకీయ నాయకుల్లో ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉంది అని చెప్పి అన్న ఆ సమాచారం అయితే వస్తా ఉంది. మరి దీనికి సంబంధించిన ప్రిపరేషన్ కూడా గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఎప్పుడైతే దీంట్లో ప్రణీత్ రావు, తర్వాత మాజీ డిఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, తర్వాత టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ తో సంబంధించిన రిపోర్ట్ ను పోలీసులు సీల్ కవర్ లో ఇప్పటికే కోర్టుకు అర్జీ చేసిన నేపథ్యం చూస్తా ఉన్నాం. అయితే దీని కేసు తీవ్రతను బట్టి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియమించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ప్రాసిక్యూషన్ లో ఈ కేసు ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వకుండా జాగ్రత్తగా స్టెప్పులు తీసుకుని తెలుస్తా ఉంది. టెక్నికల్ ఎవిడెన్స్ కూడా పూర్తి స్థాయిలో సేకరించి తెలుస్తా ఉంది. ఇదే కాకుండా మనం గమనించవచ్చు ఈ హార్డ్ డిస్క్ కు సంబంధించిన సమాచారం ఏవైతే ఉందో ఆ సమాచారానికి సంబంధించి అంటే డేటా రికవరీ కాకుండా వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మనం ఇంకొక విషయం కూడా గమనించాలి సుజాత. ప్రధానంగా గమనిస్తే ఈ సమాచారాన్ని వీళ్ళు పెన్ డ్రైవ్ ద్వారా ఎప్పటికప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆడియో పెన్ డ్రైవ్ ద్వారా పంపించాలని చెప్పిన నేపథ్యంలో హార్డ్ డిస్క్ ను డిస్ట్రాయ్ చేసినా కూడా వీళ్ళు మూవ్ చేసిన పెన్ డ్రైవ్లు సంబంధించిన ఆడియో క్లిప్లు దొరుకుతాయని చెప్పిన నేపథ్యంలో కూడా ఆ దిశ కూడా ఎంక్వైరీ చాలా సీరియస్ గా చేస్తా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం. మరి ఈ 10 మంది రాజకీయ నాయకుల ప్రస్తావన వచ్చింది కాబట్టి వాళ్ళు ఎవరన్నా అంతా ఒత్తిడి కొనసాగుతా ఉంది. సంబంధించి దీంట్లో హైదరాబాద్ కమిషన్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతా ఉంది. దీంట్లో కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఖచ్చితంగా విచారణ చాలా సీరియస్ గా జరుగుతా ఉంది. ఆ లీడర్లకు త్వరలో నోటీసులు ఇస్తాము, వాళ్ళ లీడర్లు కూడా వెల్లడిస్తామని చెప్పని హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం వెల్లడించిన నేపథ్యంలో ఇక యాక్షన్ షురూ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కూడా పాత్రదారులు విషయంలో వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యి వాళ్ళని విచారించిన నేపథ్యం చూస్తా ఉన్నాం. తిరుపతన్న కావచ్చు, తర్వాత పోలీస్ ఆఫీసర్లు. అయితే ప్రధానంగా ప్రభాకర్ రావు అనే వ్యక్తి చాలా కీలకంగా ఉన్నాడు దీంట్లో అని చెప్పని కూడా చాలా స్పష్టంగా చూస్తాను. ప్రభాకర్ రావు వ్యక్తిని అరెస్ట్ చేయాలని చూస్తుంటే కూడా ఆయన అనారోగ్య కారణాలు చూపిస్తూ కూడా తప్పించుకుని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దానికి ఇప్పటికే హార్ట్ సర్జరీకి సంబంధించిన వ్యవహారంలో అమెరికాలో ఉన్నానని చెప్పని, తర్వాత ఏదో రకంగా తప్పించుకునేందుకు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే కేసు సీరియస్నెస్ బట్టి ఎలాగోలా ప్రభాకర్ రావు కూడా పిలిపించి విచారిస్తే ఇంకా చాలా అంటే ఇప్పుడు అరెస్ట్ అయిన పోలీసులు అందరూ కూడా మొత్తంగా ప్రభాకర్ రావు పేరు మీద చెప్తున్న పరిస్థితి. ప్రభాకర్ రావు కీలకం అని చెప్పి అంటే ప్రభాకర్ రావు ఢిల్లీ కీలకంగా వ్యవహరించాలని చెప్తున్న నేపథ్యంలో మరి ఆయన కనుక విచారిస్తే ఇంకా చాలా విషయాలు వెల్లడిస్తున్న నేపథ్యం కూడా పోలీసుల్లో ఉంది. ప్రస్తుతం పోలీసు రాజకీయ కూడా ఎంక్వైరీ కొనసాగుతూ ఉన్నారు. మరి త్వరలో రాబోయే పేర్లు ఎవరి రాబోతున్నాయి దీంట్లో మనం చూసాం. రాధాకృష్ణ విచారిస్తున్నప్పుడు సుప్రీం అంటూ కూడా అని చెప్పాడు. మరి ఆ సుప్రీం అనే వ్యక్తి బీఆర్ఎస్ లో ఉన్న లీడర్, బీఆర్ఎస్ లో ఉన్న కీలకమైన అధినేత అని చెప్పి తెలుస్తా ఉంది. మరి పోలీసులు వెల్లడించే ఆ పేర్లలో మొట్టమొదట పోలీసు విచారణ ఎదుర్కొన్న వ్యక్తులు ఎవరు అని చెప్పేసి అని కూడా మనకు సర్వత్రా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇకపై జరగబోయే విచారణ చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంది. ఒకవైపున ప్రభాకర్ రావు సంబంధించిన ఏమైతే అమెరికా నుంచి
తీసుకొచ్చి అంటే విచారణ చేయడం ఇప్పుడు రాజకీయ నాయకుల వంతు వచ్చింది కాబట్టి అసలు సూత్రధారుల వ్యవహారంలో కూడా పోలీసులు చాలా చూసి అడిగి వేస్తున్న పరిస్థితి పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించిన సమాచారం ఉంది కాబట్టి మరి 2 రోజుల్లో వాళ్ళ వివరాలు బయటకు తగ్గడం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఎన్నారెడ్డి.